కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పంబా నుంచి సన్నిధానం వరకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. చాలా మంది బారికేడ్లెక్కారు. రద్దీ నియంత్రణ విషయంలో ఆలయ బోర్డు ప్రభుత్వం వైఫల్యం చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయలేదని ఆలయ బోర్డు ట్రస్ట్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ ప్రాంగణం పంబ నుంచి నడక మార్గంలో ఇసుకేస్తే రాలనంత భక్తజనం. దీంతో బోర్డు సిబ్బంది పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు ఆ మార్గంలో ట్రాక్టర్లు, జేసీబీల రాకపోకలతో ఇబ్బందులు తప్పటం లేదు. పోలీస్ బందోబస్తు అంతంత మాత్రంగానే ఉందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. శబరిమలకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావటాన్ని ఇప్పటి వరకు చూడలేదని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్, ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. భక్తులు స్పాట్ బుకింగ్ కోసం పంబాకు రావాల్సిన అవసరం లేకుండా నీలక్కల్లోనే 7 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శబరిమలకు ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మంది పరిమితం చేస్తామన్నారు. అలాగే స్పాట్ బుకింగ్ 20,000 మందికి మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.